వీళ్ళెట్ట మా ఎమ్మెల్యే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. తర్వాత ఇంత కుక్కని భాష వాడాడు. నేను భాషలు మాట్లాడితే నేను కూడా స్లమ్ ఏరియాలో పెరిగిన భాష మాట్లాడదాం అంటే డిబేట్ రచ్చవుద్ది. కొద్దిగా తగ్గించుకుంటే మంచిది నోటి దోల. ఇక మిగతా విషయాలకొస్తే సత్యవర్ధన్ అనే వ్యక్తి గతంలో ఒక కేసు పెట్టాడు. ఆ కేసు విత్డ్రా చేసుకున్నాను. ఇప్పుడు అఫిడవిట్ వేసాడు కోర్టు అని చెప్తున్నారు. నాకు ఈ కేసు చూసిన తర్వాత జత్వాని కేసు గుర్తొస్తుంది. ఇక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానని ఒక ఆయన వచ్చాడు. స్టీల్ ప్లాంట్ పెడతానా అంటే ఆయనకు ఫేవర్గా జత్వాని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అక్కడ ఎఫ్ఐఆర్ కట్టకుండానే బాంబే పరిగెత్తారు ఫ్లైట్ ఎక్కి. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాల ఆ సమయానికి, కానీ వాళ్ళు బాంబే ఫ్లైట్లో ఉన్నారు. అప్పుడు అంత ఘనమైన చరిత్ర ఉన్న పార్టీకి చెందిన వాళ్ళు ఈ కేసులు చేయలేదంటే ఇప్పుడు పెట్టింది కొత్త కేసు 86/25. సరే, పోలీసు ఎఫ్ఐఆర్ కాపీలో వచ్చే యాప్లోకి వెళ్ళి చూసాము. ఇంత మటుకు అది అప్లోడ్ చేయలేదు ఎఫ్ఐఆర్ కాపీని, కాబట్టి ఇది చూడటం జరగలేదు ఏం పెట్టారు అంశాలు అనేది. సరే, ఇప్పుడు సోదరుడు చెప్పాడు కదా, దాన్నే పరిగణిద్దాం. పారిపోలేదు, మా వెల్ అండ్ గుడ్. అరెస్ట్ చేశారు, వెల్ అండ్ గుడ్. వచ్చి చట్టాన్ని ఎదుర్కోండి, వెల్ అండ్ గుడ్. ఎందుకు అతను ఎవడో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మావాడు వెంకటరెడ్డి భాషలో చెప్పాలంటే ఒళ్ళు బలిసి కొట్టుకున్న మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే. కిడ్నాప్ జరిగిందని సెక్షన్స్ మటుకు చాలా సీరియస్ సెక్షన్స్. సెక్షన్ 104 అతని పేరు పెట్టింది. సెక్షన్ చూస్తే సెక్షన్ 140 క్లాస్ 1 పెట్టారు బిఎన్ఎస్. వచ్చిన సమాచారం బట్టి చూస్తే తర్వాత సెక్షన్ 308 బిఎన్ఎస్ పెట్టారు. సెక్షన్ 351 క్లాస్ 3 బిఎన్ఎస్ పెట్టారు. సెక్షన్ 3 క్లాస్ 1 సబ్ క్లాస్ 5 SC/ST యాక్ట్, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ 5A. వీటిల్లో ఏంటంటే సెక్షన్ 140 క్లాస్ 1 వచ్చే కిడ్నాపింగ్. దీనికి సెంటెన్స్ వచ్చి లైఫ్ ఇంప్రిజన్మెంట్. లైఫ్ అంటే యావజ్జీవం, తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు. ఓకే. సెక్షన్ 308 ఎక్స్టార్షన్ 7 years. సెక్షన్ 351(3) డెత్ సెంటెన్స్ అండి, క్యాపిటల్ పనిష్మెంట్. నేరం తక్కువైతే లైఫ్. 2 యావజ్జీవాలు. ఒకటి డెత్ అండి, 351(3) డెత్. అదేండి 140 యావజ్జీవం, 380 7 సంవత్సరాలు పడే అవకాశం, 351 క్లాస్ 3 ప్రూవ్ అయితే డెత్ పెనాల్టీ కూడా వేయచ్చు. అదే అంటున్నాను, అదే 2 యావజ్జీవాలు 2 సెక్షన్లు. లేకపోతే లైఫ్ వేయచ్చు, లేకపోతే తక్కువ 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు, ఓకే. తర్వాత SC/ST యాక్ట్ లో వచ్చిన సెక్షన్ 3 క్లాస్ 1 సబ్ క్లాస్ 5 పెడితే తక్కువలో తక్కువ 6 నెలలు, ఎక్కువలో ఎక్కువ 5 సంవత్సరాలు. అదే ఇంకొక సెక్షన్ 3 క్లాస్ 2 5A సబ్ క్లాస్ చూస్తే IPCకి సంబంధించిన సెక్షన్లు ఎవరైనా దళితుల మీద చేస్తే, SC/ST వాళ్ళ మీద చేస్తే మినిమం 10 years. తర్వాత సెక్షన్ 3(5) కూడా పెట్టారు. 3(5) అంటే పాత IPCలో సెక్షన్ 34 లాంటిది. IPC అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కడు కూడా వారు చేసిన నేరాలకు బాధ్యులు అనే దీని కింద వస్తుంది. ఇది ఈరోజు వల్లభనేని వంశీ గారు మీరు పెడుతున్నట్టుగా చెప్పబడిన కేసులో వస్తున్న సెక్షన్లు, వస్తున్న సమాచారం బట్టి. కాబట్టి గతంలో హైకోర్టులో అతను ఏదో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు. ఆ గన్నవరంలో జరిగిన దొమ్మి కేసులో హైకోర్టు వారు తొందరపడద్దు, కేసు తీర్పు వచ్చే వరకు అని ఇచ్చారు. అది వెల్ అండ్ గుడ్. మరి అది వచ్చిన తర్వాత అది నీకు సానుకూల